వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం మెయిల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిల్స్లో వచ్చేసి ఫస్ట్ క్లాస్ మెయిల్స్ అండ్ సెకండ్ క్లాస్ మెయిల్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మెయిల్స్ టాపిక్లోనే ప్రీమియం సర్వీసెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రీమియం సర్వీసెస్ అంటే ఏంటి? ప్రీమియం అంటే సమ్ అమౌంట్ వీ హ్యావ్ టు పే. సో సమ్ అమౌంట్ పే చేసి మనం సర్వీస్ పొందేటటువంటి ఆ సర్వీసెస్ని ప్రీమియం సర్వీసెస్ అంటారు. సో మనకి మెయిల్స్కి సంబంధించినటువంటి ప్రీమియం సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ వచ్చేసి స్పీడ్ పోస్ట్. సో స్పీడ్ పోస్ట్ అనేది కూడా ఒక బల్క్ కస్టమర్స్ కావచ్చు, ఒక వాకిన్ కస్టమర్స్ కావచ్చు, ఒక రిటైల్ కస్టమర్స్ కావచ్చు, ఒక కార్పొరేట్ కస్టమర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా స్పీడ్ పోస్ట్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ ప్రీమియం సర్వీసెస్లో మనం తెలుసుకోబోయేటటువంటి మెయిల్స్ సబ్జెక్ట్ ఏదంటే స్పీడ్ పోస్ట్ అంటే ఏంటి ప్రతి ఒక్కరికి తెలుసు. సో స్పీడ్ పోస్ట్ అనేది జనరల్గా స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఎక్స్ప్రెస్గా అంటే స్పీడ్గా డెలివర్ చేయాలని చెప్పి ఒక టైం బౌండ్ తోటి మనకు సర్వీస్ అందించినటువంటి ఒక మెయిల్ అనమాట స్పీడ్ పోస్ట్ అనేది. సో ఈ స్పీడ్ పోస్ట్ అనేది జనరల్గా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయిందంటే 1/8/1986లో స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1/8/1986 స్పీడ్ పోస్ట్ సర్వీస్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారని ఇవ్వచ్చు. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ 1986. సో కంప్లీట్ డేట్ వచ్చేసి 1/8/1986 సంవత్సరంలో స్పీడ్ పోస్ట్ను ప్రారంభించారు. తర్వాత ఈ స్పీడ్ పోస్ట్ అనేది ఎక్స్ప్రెస్ అండ్ టైం బౌండ్, అంటే స్పీడ్గా డెలివర్ చేయాలని చెప్పి ప్లస్ ఒక టైం బౌండ్ తోటి, అంటే ఒక లోకల్ అయితే ఎన్ని డేస్ పడుతుంది, మెట్రో టు మెట్రో అయితే ఎన్ని డేస్ పడుతుంది, తర్వాత ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ క్యాపిటల్కు ఎన్ని డేస్ పట్టవచ్చు, తర్వాత విత్ ఇన్ సేమ్ స్టేట్ ఎన్ని రోజులు పట్టవచ్చు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఎన్ని డేస్ పట్టవచ్చు అనేది ఉంది. సో జనరల్గా లోకల్లో వచ్చేసి 1 to 2 డేస్ గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 2 డేస్, 1 నుంచి 2 రోజుల వరకు. తర్వాత ఒకవేళ మెట్రో నుంచి మెట్రోకు, అంటే నేను ఇక్కడ ఏం డేస్ ఏమని రాశాను అంటే మెట్రో సిటీస్ నుంచి ఇంకొక మెట్రో సిటీస్కి వచ్చేసి 1 to 3 డేస్. తర్వాత వచ్చేసి ఒక స్టేట్ క్యాపిటల్ నుంచి ఇంకో స్టేట్ క్యాపిటల్, ఒక స్టేట్ క్యాపిటల్ నుంచి ఇంకో స్టేట్ క్యాపిటల్కి, ఒక స్టేట్ క్యాపిటల్ నుంచి ఇంకో స్టేట్ క్యాపిటల్కి వచ్చేసి 1 to 4 డేస్. ఓకేనా? తర్వాత విత్ ఇన్ సేమ్ స్టేట్ అయితే సేమ్ స్టేట్లో అయితే మనకు 1 to 4 డేస్ టైం బౌండ్ ఇస్తున్నారు. 1 to 4 డేస్. ఓకేనా? తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ ప్లేసెస్ కాక మిగిలిన ఇండియాలో మిగిలిన కంట్రీలో మిగిలిన ప్లేసులకి సో రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎన్ని రోజులు టైం చెప్తున్నారంటే 4 to 5 డేస్. ఇది వచ్చేసి స్పీడ్ పోస్ట్కు. ఓకేనా? తర్వాత ఇది వచ్చేసి ఎన్ని డేస్ పట్టవచ్చు అనేది. తర్వాత ఇది వచ్చేసి ఏరియాస్, అంటే ఏరియాస్ కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? లోకల్ అంటే జనరల్గా విత్ ఇన్ ఒక ఏదైతే ఒక మెట్రో సిటీలో ఉందనుకోండి, ఒక పిన్ కోడ్ ఉంటుంది, ఆ పిన్ కోడ్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా ఒక లోకల్ అవుతుంది. ఒకవేళ ఒక మున్సిపాలిటీలో ఉంటే కనుక ఆ మున్సిపాలిటీ ఎంతవరకు ఏపటి వరకు ఉంటుంది అదంతా ఒక ఏరియా. ఒక చిన్న టౌన్లో చూసుకుంటే ఆ టౌన్ మొత్తం ఇది ఇంత అని ఉండవచ్చు. ఆ టౌన్ మొత్తంలో ఆ పిన్ కోడ్ ఎంతైతే ఉంటుందో ఆ టౌన్ మొత్తానికి సంబంధించినటువంటి డెలివరీ ఏరియా ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక లోకల్ ప్రాంతం లాగా పరిగణిస్తారు. సో లోకల్లో అయితే కనుక మనకు స్పీడ్ పోస్ట్ను ఎన్ని డేస్లో డెలివరీ చేయవచ్చు? 1 to 2 డేస్ అనేది గుర్తుపెట్టుకున్నాను. తర్వాత ఒక మెట్రో నుంచి మెట్రోకి అయితే 1 to 3 డేస్. తర్వాత స్టేట్ క్యాపిటల్ నుంచి ఇంకో స్టేట్ క్యాపిటల్కి అయితే 1 to 4 డేస్. తర్వాత విత్ ఇన్ సేమ్ స్టేట్ అయితే కనుక 1 to 4 డేస్. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా, అంటే ఈ ప్రాంతాలకు అయితే మిగిలిన ప్రాంతాలకైతే 4 to 5 డేస్ అనేది టైం పడుతుంది అనేసి మనకు చెప్తున్నారు స్పీడ్ పోస్ట్. తర్వాత ఈ స్పీడ్ పోస్ట్ వల్ల ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? స్పీడ్ పోస్ట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పీడ్గా వెళ్ళడానికి, అంటే ఎక్స్ప్రెస్ అండ్ టైం బౌండ్ అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి ఈ స్పీడ్ పోస్ట్లో అప్ టు 50 గ్రామ్స్ ఉన్నంత వరకు, 50 గ్రామ్స్ ఈక్వల్ మరియు 50 గ్రామ్స్ అంటే బిలో ఉన్నటువంటి ఆర్టికల్స్కి ఏదైనా త్రో అవుట్ ఇండియా వచ్చే ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే 35 రూపీస్ ఉంది. 35 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది తీసుకోవాలి. జిఎస్టీ అనేది ప్రెజెంట్ రేట్ వచ్చేసి 18%. మనం లాస్ట్ టైం తెలుసుకున్నప్పుడు
దాంట్లో కూడా రిజిస్టర్ పోస్ట్ గురించి ఒక లైన్ చెప్పడం జరిగింది మీకు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాళ్ళు 17 రూపీస్, దానికి పోస్టేజ్ కలుపుకోవాలి, అది రెండింటికి కలిసి 18% జిఎస్టీ కలెక్ట్ చేయాలి. ఒక అక్నాలజ్మెంట్ పెట్టినట్టయితే 3 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా స్పీడ్ పోస్ట్లో ఏంటంటే 50 గ్రామ్స్ వరకు త్రూ అవుట్ ఇండియా 50 గ్రామ్స్ వరకు 35 రూపీస్ మాత్రమే ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ 18% అదనంగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది దేని ప్రకారం ఇది ఈ విధంగా ఉంటుందని ఏమంటారంటే 1 ఇండియా 1 రేట్. స్పీడ్ పోస్ట్కు 1 ఇండియా 1 రేట్ ఉన్నటువంటి ఒక క్యాప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ఛార్జెస్ విషయంలో అయితే. ఓకేనా. ఒకవేళ లోకల్లో బుక్ చేసినటువంటి ఆర్టికల్కి అయితే ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే 15 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ప్రజెంట్ జిఎస్టీ వచ్చేసి 18% ఉంది. సో లోకల్లో 15 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18%. మిగతా అయితే అప్ టు 50 గ్రామ్స్ వరకు కూడా 35 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఒకవేళ 50 గ్రామ్స్ దాటినట్టయితే డిస్టెన్స్ పెరిగేదాన్ని బట్టి, తర్వాత వెయిట్ పెరిగేదాన్ని బట్టి ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మీకు టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకేనా. టేబుల్ మీకు ఒక టేబుల్ వేసి ఆ టేబుల్లో మనకు ఎన్ని కిలోమీటర్లకు, తర్వాత వెయిట్ ఎంత, దీన్ని బట్టి ఎంత ఛార్జెస్ అనేవి వేర్ చేయాలి అనేది నేను మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. తర్వాత ఈ స్పీడ్ పోస్ట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. స్పీడ్ పోస్ట్లో వచ్చేసి ఒక స్పీడ్ పోస్ట్ అనేది మనం సర్ఫేస్ ద్వారా పంపించవచ్చు, లేదా ఎయిర్ మార్గం ద్వారా కూడా మనము స్పీడ్ పోస్ట్ను పంపించవచ్చు. తర్వాత స్పీడ్ పోస్ట్ను మ్యాక్సిమం మనం ఎన్ని కేజీల వరకు బుక్ చేయగలమంటే 35 kgs అనేది గుర్తుపెట్టుకోండి. ఏ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ కెన్ బి బుక్డ్ అప్ టు మ్యాక్సిమం వెయిట్ అంటే 35 kgs. 35 kgs వరకు మనం దాన్ని బుక్ చేయొచ్చు. తర్వాత ఈ స్పీడ్ పోస్ట్ మనం ఇన్సూర్డ్ చేయొచ్చు అంటే ఇన్సూర్డ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎంతవరకు ఇన్సూర్డ్ చేయొచ్చు అంటే 1 lakh రూపీస్ అనేది గుర్తుపెట్టుకోండి. స్పీడ్ పోస్ట్ ఎంతవరకు ఇన్సూరెన్స్ చేయొచ్చు, 1 lakh రూపీస్ వరకు ఇన్సూరెన్స్ అనేది బుక్ చేయొచ్చు. తర్వాత కొన్ని మేజర్ సిటీస్లో కొన్ని సెలెక్ట్ చేసినటువంటి ఆఫీసుల్లో 24 hours బుకింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. 24 hours బుకింగ్ ఫెసిలిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయం, మనం ఆర్టికల్స్ను మన ఇండియా పోస్ట్ వెబ్సైట్లో కావచ్చు, లేదా పోస్ట్ ఇన్ఫో అనేటువంటి ఒక యాప్ ఉంది మనకు. సో ఆ యాప్ ద్వారా కూడా మనం ట్రాక్ అండ్ ట్రేస్ అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ వస్తుంది అనేది కూడా ట్రాక్ అండ్ ట్రేస్ ద్వారా మనం స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ను ట్రాక్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఒక SMS ఫెసిలిటీ అనేది కూడా ఉంది. అంటే మన స్పీడ్ పోస్ట్ అనేది బుక్ చేసినప్పటి నుంచి అది డెలివరీ అయ్యేంత వరకు కూడా మనకు మెసేజ్ అలర్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం బుక్ చేసిన తర్వాత ఒకసారి వస్తుంది. తర్వాత స్పీడ్ పోస్ట్ డెలివరీ అయ్యేటప్పుడు మనం జనరల్గా ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ వస్తూ మనకు చూపిస్తుంటారు, సార్ నాకు స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ వచ్చింది, ఇదిగో ఇట్లా బీట్కు ఇష్యూ చేసినట్టు కనపడుతుంది అని, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో వాడు డెలివరీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మెసేజ్ వస్తుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా మెసేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత కొంతమంది కస్టమర్స్, ఒక బల్క్ కస్టమర్స్ కావచ్చు, కార్పొరేట్ కస్టమర్స్ కావచ్చు, వాళ్ళ ఆఫీస్ ప్రెమిసెస్లోనే మన స్టాఫ్ చేత ఫ్రీ పికప్ అనేది ఉంటుంది. అంటే మన వాళ్ళే అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే స్పీడ్ పోస్ట్కు BNPL ఫెసిలిటీ కూడా ఉంటుంది. BNPL అంటే బుక్ నౌ పే లేటర్. గుర్తుపెట్టుకోండి. BNPL స్టాండ్స్ ఫర్ అని క్వశ్చన్ ఇవ్వచ్చు ఒకసారి. బుక్ నౌ పే లేటర్. బుక్ నౌ అంటే ఇప్పుడు బుక్ చేయండి, తర్వాత పే చేయండి అనేది ఫుల్ ఫామ్ అనమాట. BNPL అంటే స్పీడ్ పోస్ట్లో కూడా ఇప్పుడు బుక్ చేసి తర్వాత మంత్ అయిన తర్వాత కూడా బిల్లు పే చేస్తుంటే అవకాశం ఉంది. BNPL నెక్స్ట్ టాపిక్లో మీకు చెప్తాను. ఓకేనా. బుక్ నౌ పే లేటర్ అనే ఫెసిలిటీ కూడా దీనికి ఉంది. తర్వాత స్పీడ్ పోస్ట్లో మంచి ఒక కార్పొరేట్ కస్టమర్స్ కావచ్చు, ఒక వాకిన్ కస్టమర్స్ కావచ్చు, బల్క్ కస్టమర్స్ కానీ మంచి డిస్కౌంట్ రేట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత మనం క్యాష్ ఆన్ డెలివరీని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. సో ఈ స్పీడ్ పోస్ట్లో కూడా క్యాష్ ఆన్ డెలివరీ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి కాంపెన్సేషన్ ఏ విధంగా అంటే ఒక స్పీడ్ పోస్ట్ మనం పోయినా కానీ, బుక్ చేసినటువంటి ఒక కస్టమర్కి స్పీడ్ పోస్ట్ పోయినా కానీ, లేదా అందులో ఉన్నటువంటి కంటెంట్స్ మిస్ అయినా, దొంగిలించబడినా, తర్వాత లేదంటే ఒకవేళ పూర్తిగా అది ఆర్టికలే కనపడకపోయినా, ఈ విధంగా జరిగితే కనుక మనకు వాళ్ళకి ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, డబుల్ ది ఛార్జెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక 100 రూపీస్ ఉందనుకోండి, డబుల్ ఎంత 200 రూపీస్, లేదా డబుల్ ది ఛార్జెస్ ఆర్ 1000 రూపీస్. డబుల్ ది ఛార్జెస్. ఓకేనా. డబుల్ ది ఛార్జెస్ ఆర్ 1000 రూపీస్. ఏది తక్కువ అయితే అది పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది.
ఒకవేళ కాంపెన్సేషన్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ డెలివరీ కాకపోయినా మిస్ అయినా అందులో ఏమైనా కంటెంట్స్ పోయినా ఏమైనా ఇదే అయిపోయినా కానీ వాళ్ళ కింద డబుల్ది ఛార్జెస్ అంటే ఎంత బుక్ చేయడానికి ఎంత ఛార్జ్ ఉందో దానికి డబుల్ ఇస్తారు, లేదా 1000 రూపాయలు. ఈ రెండింటిలో కూడా ఏది మినిమం అయితే అది ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇదే స్పీడ్ పోస్ట్లో మనకి ఛార్జెస్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్కు మనకు అక్నాలజ్మెంట్ పెడతాం. అక్నాలజ్మెంట్ పెడితే మనం ఏమంటాం, రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ అంటాం కదా, రిజిస్టర్డ్ పోస్ట్ బుక్ చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు. ఒకవేళ స్పీడ్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి అదే అక్నాలజ్మెంట్ పెడితే దాన్ని ఏమంటారంటే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటారు. ఏమంటారు, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. ఆ అక్నాలజ్మెంట్ పెడతాం కదా, ఆ అక్నాలజ్మెంట్ ఏమంటారంటే మనం ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటారు. స్పీడ్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి దీనికి ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే 10 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18% కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ పెట్టినట్లయితే దానికి 10 రూపీస్ అదనంగా మనం ఛార్జ్ వసూలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ వాకిన్ కస్టమర్స్ అనుకుందాం, వాకిన్ అంటే రెగ్యులర్గా వచ్చిన కస్టమర్స్ కోసం ఒక డిస్కౌంట్ రేట్ అనేది ఉంది. ఆ డిస్కౌంట్ రేట్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. డిస్కౌంట్ రేట్ అంటే ఇక్కడ నేను ఏమేస్తున్నా, డైలీ రెవెన్యూ అంటే వాళ్ళు రెవెన్యూ ఎంత చేస్తున్నారు, ఎంత వరకు ఆర్టికల్స్ బుక్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ వరకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ డైలీ రెవెన్యూ వచ్చేసి ఒకవేళ 2000 నుంచి 2K అని రాశాను ఇక్కడ, 2000 నుంచి 1 lakh వరకు వాళ్ళు రెవెన్యూ చేస్తున్నట్టయితే 2000 నుంచి 1 lakh వరకు ఏంది పర్ డైలీ. ఇది డైలీ రెవెన్యూ 2000 నుంచి 1 lakh వరకు ఉన్నట్టయితే కనుక అది వచ్చేసి 5% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత 5%. ఒకవేళ 1 lakh పైన ఉన్నట్టయితే 1 lakh అబవ్ ఉన్నట్టయితేనా డిస్కౌంట్ రేట్ వచ్చేసి 10%. గుర్తుపెట్టుకోండి, 2 lakh నుంచి 1 lakh వరకు డైలీ రెవెన్యూ ఉండేటటువంటి కస్టమర్స్ కోసం, వాకిన్ కస్టమర్స్ కోసం డిస్కౌంట్ రేట్ ఎంత అని ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో అప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలి, 5% ఒకటి, 1 lakh అబవ్ ఉంటేనే 10% అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఈ డెలివరీ నామ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి ఇక్కడ మనం తెలుసుకుందాం, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ డిస్కౌంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది మనకు, డిస్కౌంట్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. సో ఈ కార్పొరేట్ కస్టమర్స్ కావచ్చు, కార్పొరేట్ కస్టమర్స్ కోసం కావచ్చు, లేదా బల్క్ కస్టమర్స్ కోసం కావచ్చు, ఒక డిస్కౌంట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం చూస్తాం. సో ఒకవేళ ఈ రెవెన్యూ అనేది మంత్లీ రెవెన్యూ 50,000 అబౌవ్ నుంచి 50,000 పైకి యారో మార్క్ వేసానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 50,000 అబోవ్ అని అర్థం. అంటే 50,001 నుంచి 5 lakhs వరకు చేసినట్టయితే ఎంత అంటే 10%. ఇది ఏది స్పీడ్ పోస్ట్లో 10% ఇస్తారు, ఓకేనా. ఒకవేళ 5 lakh అబోవ్ ఉంటే కనుక 5 lakh అబోవ్ అంటే 5,01,000 నుంచి గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ రాయడానికి పూర్తిగా రాయట్లేదు. 5,01,000 5,01,000 నుంచి 25 lakhs వరకు చేసినట్టయితే మనకు వచ్చేసి 15% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. ఎంత 15% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. ఒకవేళ 25 lakhs 1 నుంచి నేను అబోవ్ అని ఇక్కడ సింబల్ వేసాను, 25,01,000 నుంచి 1 crore వరకు చేసినట్టయితే 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత 20%. తర్వాత 1 crore అబోవ్ 1 crore 1 నుంచి 5 crores వరకు బిజినెస్ చేసినట్టయితే 25% ఇవ్వబడుతుంది. ఇంత 25%. తర్వాత ఓకేనా. తర్వాత 5 crores 1 రూపీ నుంచి 5 crores అబోవ్ వేసానంటే 5 crores 5,01,00,000 రూపాయి నుంచి అనేది గుర్తుపెట్టుకుని నుంచి పైన ఎంత చేసినా కానీ 30% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది స్పీడ్ పోస్ట్ డిస్కౌంట్ స్ట్రక్చర్ అంటారు దీన్ని, ఓకేనా. తర్వాత ఇంకొక ఇది మంత్లీ రెవెన్యూ, నెల ఇక్కడ డైలీ రెవెన్యూ, ఇది మంత్లీ రెవెన్యూ చేసే వాళ్ళ కోసం. తర్వాత వచ్చేసి 1% అడిషనల్గా 1% అనేది అడిషనల్గా అంటే దీంతోపాటు అడిషనల్గా 1% ఎవరైతే కౌంటర్లో పేమెంట్ చేసినా, లేదా క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఒకటి ఉంటే ఆ క్రెడిట్ ఫెసిలిటీ యూజ్ చేసుకున్నా, లేదా కౌంటర్లో బుక్ చేసేటప్పుడు పేమెంట్ చేసినా కానీ అడిషనల్గా 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ 25 lakhs కంటే వాళ్ళు మంత్లీ బిజినెస్ 25 lakhs కంటే పైన చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి అడిషనల్గా మళ్ళీ 2% ఇస్తారు.
అడిషనల్గా 2% సరే క్రెడిట్ ఫెసిలిటీ యూజ్ చేసుకున్నా లేదా కౌంటర్ బుకింగ్ టైంలో పేమెంట్ చేసినా కానీ అడిషనల్గా 2% అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ డిస్కౌంట్ స్ట్రక్చర్ యూజ్ చేసుకునే వాళ్ళు డేటా అనేది మనకు బుకింగ్ డేటా అనేది ఒక ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఇవ్వకపోతే ఒకవేళ మేనిఫెస్టో అంటే ఏమంటారు మాన్యువల్గా ఏమంటారు పేపర్ మేనిఫెస్టో తెచ్చినట్టయితే కనుక మాత్రం 0.5% 0.5% అనేది డిస్కౌంట్ అనేది తగ్గుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ స్పీడ్ పోస్ట్. ఓకేనా. తర్వాత వచ్చేసి మనం బిఎన్పిఎల్ గురించి తెలుసుకుందాం. బిఎన్పిఎల్ సో ఫస్ట్ స్పీడ్ పోస్ట్ ప్రీమియం సర్వీస్లో, సెకండ్ వచ్చేసి బిఎన్పిఎల్. సో బిఎన్పిఎల్ గురించి ఇందాకే మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పా బుక్ నౌ పే లేటర్, బుక్ నౌ పే లేటర్, బుక్ నౌ ఇప్పుడు బుక్ చేయండి తర్వాత పే చేయండి అంటున్నారు. ఓకేనా. బుక్ నౌ పే లెటర్ గురించి ఇందాకే మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు బుక్ చేయండి తర్వాత పే చేయండి. సో ఈ బుక్ నౌ పే లెటర్ అంటే ఎవరి కోసం? బల్క్ కస్టమర్స్ కోసం. బల్క్ కస్టమర్స్ అంటే ఎవరి బల్క్ కస్టమర్స్? ఒక నెలలో ఒక బిజినెస్ అనేది స్పీడ్ పోస్ట్ బిజినెస్ 10,000 రూపీస్ కంటే ఎక్కువ చేసినట్టయితే 10,000 రూపీస్ కంటే ఎక్కువ చేసినట్టయితే ఆ కస్టమర్స్ ఏమంటారంటే బల్క్ కస్టమర్స్ అంటారు. అటువంటి కస్టమర్స్ కోసము ఒక డిపార్ట్మెంట్ తోటి ఒక అగ్రిమెంట్ తీసుకుంటే వాళ్ళకు ఒక క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కౌంటర్లో స్పీడ్ పోస్టులు అన్నీ బుక్ చేసిన తర్వాత ఒక 1 మంత్ దాటిన తర్వాత అంటే గత లాస్ట్ నెలలో జరిగినటువంటి ఆ బుకింగ్ అంతటికి ఈ నెల 7వ తారీఖున బిల్లు జనరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిఎన్పిఎల్ బిల్లు ఎప్పుడు జనరేట్ చేస్తారంటే 7th డేట్ ఫర్ ది ప్రీసీడింగ్ మంత్. అంటే అంతకుముందు గడిచిపోయిన లాస్ట్ మంత్కి బిల్లు వచ్చేసి ఈ నెల 7వ తారీఖున బిల్లు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ నెల 7వ తారీఖున బిల్లు ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్ మంత్లో జరిగినటువంటి బుకింగ్కి ఈ నెల 7వ తారీఖు బిల్లు జనరేట్ జరుగుతుంది. వాళ్ళు బిల్లు ఎప్పుడు పే చేయాలంటే ఈ నెలాఖరులోపు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది మంత్ లోపు ఖచ్చితంగా మంత్ ఎండింగ్ లోపు వాళ్ళు బిల్ పే చేయాలి. అట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిల్లు పే చేయకపోతే మాత్రం బిల్లు జారీ చేసినటువంటి డేట్ నుంచి 7వ తారీఖు నుంచి 12% ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళ బిల్ పైన వేయడం జరుగుతుంది. ఎంత? 12% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జనరల్గా ఈ బిఎన్పిఎల్కు అగ్రిమెంట్ అనేది ఎన్ని రోజులు లైవ్లో ఉంటుందంటే 3 సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోండి. 3 సంవత్సరాలు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత ఆ కస్టమర్ అనే వాళ్ళు ఒక బ్యాంకు గ్యారెంటీ అనేది ఇవ్వాలి, ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. ఆ సెక్యూరిటీ ఎన్ని రోజులు అమల్లో ఉంటుందంటే 3 years లైసెన్స్కి 3 years అగ్రిమెంట్కి 39 months బ్యాంకు గ్యారెంటీ అనేది ఇవ్వాలి, సెక్యూరిటీగా ఉండాలి. ఎన్ని నెలలు ఉంటుందంటే 39 months ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది బిఎన్పిఎల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పార్సల్ గురించి తెలుసుకుందాం. మూడోది వచ్చేసి నేను జస్ట్ సింపుల్గా బీపీ అని రాశాను. బీపీ అంటే బిజినెస్ పార్సల్. సో బిజినెస్ పార్సల్ అనేది జనరల్గా స్పీడ్ పోస్ట్ అనేది ఒక సర్ఫేస్ ద్వారా పంపించవచ్చు, ఒక ఎయిర్ ద్వారా పంపించవచ్చు, ఎయిర్ మార్గం ద్వారా. బట్ బిజినెస్ పార్సల్ అనేది ఓన్లీ సర్ఫేస్ ద్వారానే పంపించబడుతుంది. బిజినెస్ పార్సల్ అనేది ఓన్లీ ఫర్ బల్క్ కస్టమర్స్ కోసం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. బల్క్ కస్టమర్స్ కోసం మాత్రమే. తర్వాత ఇది వచ్చేసి 2/12/2013లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బిజినెస్ పార్సల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2/12/2013లో ఇంట్రడ్యూస్ చేశారు. సో బిజినెస్ పార్సల్ అనేది మ్యాక్సిమం ఎన్ని కేజీల వరకు బుక్ చేయొచ్చు అంటే 35 kgs. సో ఈ బిజినెస్ పార్సల్ కెన్ బి బుక్డ్ అప్ టు విచ్ వెయిట్ అంటే కన్నా 35 kgs అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని లెంత్ అనేది ఏ విధంగా ఉండాలి? ఒక ఆర్టికల్ బుక్ చేసేటప్పుడు బిజినెస్ పార్సల్ అనేది లెంత్ చూసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం 150 centimeters వరకు ఉండొచ్చు. ఒకవేళ లెంత్ ప్లస్ సర్కంఫరెన్స్ రెండు చూసుకుంటే కన్నా మ్యాక్సిమం వచ్చేసి 300 centimeters వరకు ఉండొచ్చు. అంటే 3 meters. ఇది వచ్చేసి 1.5 meter వరకు ఉండొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఈ బిజినెస్ పార్సల్ కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సర్వీస్ ఉంటుంది. తర్వాత వచ్చేసి దీని బిజినెస్ పార్సల్లో మనం ఇన్సూరెన్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా ఏం కాదు. తర్వాత బిజినెస్ పార్సల్ అనేది డోర్ డెలివరీ వరకు చేయబడుతుంది, డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ బిజినెస్ పార్సల్కి కూడా ఒక డిస్కౌంట్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందాక స్పీడ్ పోస్ట్కు ఈ రేట్స్కి అయితే ఏ విధంగా ఉంటుందో స్పీడ్ పోస్ట్కు, తర్వాత ఈ ఎక్స్ప్రెస్ పార్సల్ కూడా ఈ విధంగా ఉంది. ఎక్స్ప్రెస్ పార్సల్ అయితే తర్వాత
ఎక్స్ప్రెస్ పార్సల్ కానీ లేదా ఇంకోటి బిజినెస్ పార్సల్ కానీ ఇదే డిస్కౌంట్ స్ట్రక్చర్ ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నాను. ఎక్స్ప్రెస్ పార్సల్ కానీ లేదా బిజినెస్ పార్సల్ కానీ ఇదే డిస్కౌంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి 10% కదా, దీనికి 50,000 అబోవ్ మరియు 5 lakhs వరకు. స్పీడ్ పోస్ట్ అయితే 10%, బిజినెస్ పార్సల్ కానీ ఎక్స్ప్రెస్ పార్సల్ కానీ అయితే 7% ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ 15% ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 10% డిస్కౌంట్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ 20% ఉన్నప్పుడు 13% అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 25% ఉన్నప్పుడు ఇక్కడ 16% ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ 30% ఉన్నప్పుడు 20% బిజినెస్ పార్సల్కి డిస్కౌంట్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అమౌంట్స్కి వచ్చేసి స్పీడ్ పోస్ట్కి అయితే ఇది, ఎక్స్ప్రెస్ పార్సల్ లేదా బిజినెస్ పార్సల్కి అయితే డిస్కౌంట్ స్ట్రక్చర్ అనేది ఇది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఏమంటారు బిజినెస్ పార్సల్కి కూడా సేమ్ స్పీడ్ పోస్ట్ లాగానే ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక లోకల్లో ఉన్నటువంటి ఒక డిస్టెన్స్ నుంచి తర్వాత ఒక వెయిట్ను బట్టి వాళ్ళకు ఒక రేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి టేబుల్స్లో మనం గమనించినది స్పీడ్ పోస్ట్కి సంబంధించిన టారిఫ్ రేట్స్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి బిజినెస్ పార్సల్కి సంబంధించిన రేట్స్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి బిజినెస్కి సంబంధించిన డెలివరీ నామ్స్. ఇందాక మనం స్పీడ్ పోస్ట్లో డెలివరీ అంటే లోకల్కి అయితే 1 to 2 days, తర్వాత మెట్రో నుంచి మెట్రో సిటీస్కి అయితే 1 to 3 days అనేది ఇలాగా తెలుసుకున్నాము. సో ఒక బిజినెస్ పార్సల్ కూడా డెలివరీ నామ్స్ అనేవి ఉంటాయి. ఒక లోకల్లో బిజినెస్ పార్సల్కి సంబంధించి అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బిజినెస్ పార్సల్ మినిమం వెయిట్ వచ్చేసి 2 kgs అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 35 kgs అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ బిజినెస్ పార్సల్ అనేది సిఓడిగా బుక్ చేయొచ్చు, అప్ టు 50,000 రూపీస్ వరకు క్యాష్ ఆన్ డెలివరీ బుక్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ బిజినెస్ పార్సల్ అనేది డెలివరీ నామ్స్ ఏ విధంగా లోకల్లో వచ్చేసి 3 days అనమాట. తర్వాత మెట్రో టు మెట్రో వచ్చేసి 4 to 5 days పడుతుంది. తర్వాత స్టేట్ క్యాపిటల్ నుంచి స్టేట్ క్యాపిటల్కి వచ్చేసి 4 to 6 days. తర్వాత ఈ సేమ్ స్టేట్ విత్ ఇన్ సేమ్ స్టేట్లో అయితే 3 to 6 days పడుతుంది. తర్వాత రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అయితే 6 to 7 days. తర్వాత ఒకవేళ ఈ ఆర్టికల్స్ బిజినెస్ పార్సల్ కానీ తర్వాత ఒకవేళ స్పీడ్ పోస్ట్ కానీ మనం బీఓలకు బ్రాంచ్ ఆఫీస్లకు బుక్ చేసినట్టయితే 1 day ఎక్స్ట్రా అనేది డెలివరీకి వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. స్పీడ్ పోస్ట్లో కూడా 1 day ఎక్స్ట్రా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఒకవేళ బిజినెస్ పార్సల్ కన్నా ఆర్టికల్ మిస్ అయినా ఒకవేళ లాస్ అయినా కానీ ఇలాంటిది కాంపెన్సేషన్ ఏ విధంగా ఉంటుంది 500 రూపీస్ లేదా దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ వాల్యూ ఏదైతే లెస్ అయితే ఉంటుందో అది మనము ఇవ్వాల్సి ఉంటుంది కాంపెన్సేషన్గా. ఓకేనా. తర్వాత వచ్చేసి స్పీడ్ పోస్ట్ టారిఫ్స్ అంటే ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం టేబుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఈ స్పీడ్ పోస్ట్ ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి 50 up to 50 grams వరకు ఒకటి, తర్వాత 51 నుంచి 200 grams వరకు ఒక ఫ్రాక్షన్, 201 నుంచి 500 grams వరకు ఒక ఫ్రాక్షన్, 501 అంటే అడిషనల్ 500 grams, 501 నుంచి ఇది అంటే 500 grams తర్వాత నుంచి ఎవరీ 500 grams ఒక ఫ్రాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకేనా. తర్వాత వచ్చేసి లోకల్ ఇప్పుడు చూడండి 50 grams ఎదురుగా ఈ టేబుల్ వర్తిస్తుంది. తర్వాత 51 నుంచి 200 grams ఎదురుగా ఈ రో వస్తుంది. తర్వాత 201 నుంచి 500 grams వరకు ఈ రో వస్తుంది. తర్వాత ఎవరీ అడిషనల్ 500 gramsకి వచ్చేసి ఈ రో అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి అప్ టు 50 grams అయితే లోకల్లో ఏం చెప్పాను మీకు 15 రూపీస్ ప్లస్ జిఎస్టీ. తర్వాత అప్ టు 2000 kilometers అబోవ్ వరకు కూడా 50 grams లోపల ఉంటే 35 రూపీసే ఉంది. వీటన్నిటి కూడా జిఎస్టీ ఎక్స్ట్రా అనేది గుర్తుపెట్టుకోండి, మర్చిపోదండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 51 నుంచి 200 చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి లోకల్ 200 kilometers వరకు, 201 నుంచి 1000 kilometers వరకు, 1001 నుంచి 2000 kilometers వరకు, 2000 అబోవ్ నుంచి 2001 kilometers నుంచి అబోవ్ ఎంత ఉన్నా కానీ. సో 15, 35, 35, 35, 35. ఓకేనా. తర్వాత 51 నుంచి 200 grams చూసుకున్నట్టయితే 25, 35, 40, 60, 70. తర్వాత వచ్చేసి 201 నుంచి 500 grams చూసుకున్నట్టయితే 30, 50, 60, 80, 90. తర్వాత వచ్చేసి అడిషనల్ 500 grams తర్వాత ఎవరీ అడిషనల్ 500 grams ఒక ఫ్రాక్షన్ అనేది. తర్వాత 10, 15, 30, 40, 50. ఓకేనా. ఈ విధంగా ఈ డిస్టెన్స్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 250 grams 250 gramsకి అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 300 kilometers అనుకున్నాం. 300 kilometers అంటే ఈ మధ్యలో ఉంటుంది 201 to 1000 మధ్యలో. 250 grams 300 grams అనుకోండి. ఇది దీని ఎదురుగా ఈ కిలోమీటర్స్. సో 250 kilometers అనేది ఇక్కడ ఉంది, 250 grams అనేది ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి 60 grams అవుతుంది. 60 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది అవుతుంది ఛార్జెస్ అనేది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి బిజినెస్ పార్సల్కి మనం చూసుకుంటే బిజినెస్ పార్సల్ అనేది ఒక ఘన పరిమాణాన్ని బట్టి ఉంటుంది. వెయిట్ అనేది ఘన పరిమాణాన్ని బట్టి దాని ఛార్జెస్ అనేది నిర్ధారణ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి డిస్టెన్స్ వచ్చేసి లోకలు, విత్ ఇన్ స్టేటు, నైబరింగ్ స్టేటు, అదర్ స్టేట్స్, మెట్రో నుంచి స్టేట్ క్యాపిటల్కు, తర్వాత ఢిల్లీ కానీ గజియాబాద్ కానీ
తర్వాత నోయిడా కానీ ఫరీదాబాద్కి అయితే ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి అనేది. ఇక్కడ వచ్చేసి అప్ టు 2 kgs వరకు ఒక కాలం తీసుకున్నాడు. తర్వాత 2 kgs తర్వాత 5 kgs వరకు కూడా ఎవరి అడిషనల్ కేజీకి ఎంత. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏమి ఇచ్చారు, 5 kgs పైన అయితే 5 kgs పైన అయితే ఎవరి అడిషనల్ కేజీకి అంటే ఒక్కొక్క కేజీకి ఎంత అవుతుంది. ఇప్పుడు చూడండి లోకల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను 6 kgs అనుకున్నాం. 6 kgs అనుకుంటే కదా ఫస్ట్ 2 kgs వరకు వచ్చేసి 6 kgs క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా, 6 kgsకి వచ్చేసి ఫస్ట్ 2 kgs వరకు 45 ఓకేనా. తర్వాత నెక్స్ట్ 5 kgs వరకు ఎంత, కేజీకి 12 రూపీస్ అంటే 3 kgs 5 kgs వరకు అంటే 3 kgs ఉంది. 2 kgsకి ఇక్కడ వేసేసాం. 3 kgsకి ఎంత అవుతుంది, 12 36, సో 36 రూపీస్. నేను 6 kg ఇంకో కేజీకి ఎంత అడిషనల్గా 14 రూపీస్. సో టోటల్గా ఇది ఎంత అవుతుందో అంత అమౌంట్ అనేది వేసేయాలి. ఓకేనా, ఈ విధంగా అనమాట. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, 2 kgs వరకు 5 kgs వరకు అయితే ఎవరి అడిషనల్ కేజీ, 5 kgs పైన అయితే ఎవరి అడిషనల్ కేజీకి అంటే ప్రతి ఒక్క కేజీకి. లోకలు, విత్ ఇన్ స్టేటు, నైబరింగ్ స్టేటు, అదర్ స్టేట్స్, తర్వాత మెట్రో నుంచి స్టేట్ క్యాపిటల్కు, తర్వాత ఢిల్లీకి కానీ, గజియాబాద్ కానీ, నోయిడా కానీ, ఫరీదాబాద్ కానీ ఒక రేటు. సో 45, 12, 14 అనేది ఒకటి, 80, 20, 22, 100, 25, 28, 115, 30, 32, 105, 25, 28, 70, 15 అండ్ 18. సో ఇది వచ్చేసి ఒకసారి టేబుల్ మీరు నీట్గా మీ బుక్లో రాసుకొని మళ్ళీ 1-2 సార్లు ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇది ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకునేది ఏంటంటే స్పీడ్ పోస్ట్ ఒకటి, బిఎన్పిఎల్ ఒకటి, బిజినెస్ పర్సన్ ఒకటి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.